లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుండడంతో ప్రచారంలో జోరు పెంచాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి తరపున ప్రచారం చేయనున్నారు. అలాగే తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. 2 సభల్లో పాల్గొని బీజేపీ మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉదయం 10 గంటలకు చేవెళ్ల నియోజకవర్గం వికారాబాదులో అమిత్ షా జనసభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూలు నియోజకవర్గం వనపర్తిలో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఉధృతంగా ప్రచారం చేయనున్నారు బీజేపీ నేతలు. డోర్ టు డోర్ క్యాంపెయిన్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కడపలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొంటారు. 11 గంటల 30 నిమిషాలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపాయకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్లో వైఎస్ సమాధికి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలతో పాల్గొంటారు. అనంతరం కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ వద్ద పుత్తా ఎస్టేట్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల మద్దతు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. అనంతరం ప్రచార సభ ముగించుకొని ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు. ఇక ఈసీ ఆదేశాలు ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల పోలింగ్కు కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 11 సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 నుంచి ఎల్లుండి సాయంత్రం 6 వరకు సైలెన్స్ పీరియడ్గా పరిగణిస్తుంది ఎన్నికల కమిషన్. ఈరోజు సాయంత్రం 6 తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదు. రోడ్ షోలు, సభలు, సమావేశాలు, సామాజిక మాధ్యమంలో ప్రచారాలు, పత్రిక ప్రకటనలు అన్నీ ఈరోజు సాయంత్రం ముగింపు చెప్పాలి. అలాగే సాయంత్రం 6 తర్వాత స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండకూడదు. బల్క్ ఎస్ఎంఎస్లపై కూడా నిషేధం ఉంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గంలో ఓటర్ స్లిప్లు పంపిణీ ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు లేకుండా ఉన్న ఓటర్ స్లిప్లను మాత్రమే పంపిణీ చేయాలని అభ్యర్థులను ఆదేశిస్తుంది ఈసీ. పోలింగ్కు కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండడంతో ఇవాళ రేపు స్థానికులు మరింత ముమ్మరంగా చేపట్టాలని తెలిపింది.